హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో శివునికి ఇష్టమైనటువంటి ఈ 3 రాశుల వారికి అంతులేని సంపద లభిస్తుంది. ఈ మాసంలో వీరికి శుభగడియలు రాబోతున్నాయి. పరమేశ్వరుడికి కొన్ని రాశుల వారు అంటే మహా ఇష్టం. ఈ శ్రావణ మాసంలో కుంభరాశి వారితో సహా 2 రాశుల వారిపైన శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. మరైతే ఈ రాశుల వారు తప్పకుండా శ్రావణ మాసంలో శివుడిని పూజించాలి. సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి అధిక ప్రాముఖ్యత ఉన్నది. పరమశివుడికి ఇష్టమైనటువంటి మాసము ఈ శ్రావణ మాసము. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వలన జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. శ్రావణ మాసం నుంచి సృష్టి బాధ్యత ఆ పరమేశ్వరుడి భుజాలపైన ఉంటుంది. ఎందుకనగా విష్ణుమూర్తి దేవశయని ఏకాదశి నుంచి 4 మాసాల పాటుగా యోగ నిద్రలోకి వెళ్తాడు. అటువంటి సమయంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే కొన్ని రాశుల వారు శివునికి చాలా ఇష్టమైనటువంటి వారు. ఈ రాశుల వారికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వారిపైన ఉంటాయి. భోలేనాథ్కు ఇష్టమైనటువంటి మాసంలో పరమేశ్వరుడిని భక్తితో పూజించడం వలన కోరిన కోరికలు సకాలంలో నెరవేరుతాయి. అయితే ఈ శ్రావణ మాసంలో శివుడు ఏ రాశుల వారిపైన తన అనుగ్రహాన్ని కలిగిస్తున్నాడో తెలుసుకుందాం. తులారాశి. ఈ రాశి వారికి శ్రావణ మాసంలో శివుని యొక్క అపారమైన ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ఈ రాశి అంటే పరమేశ్వరుడికి మహా ఇష్టము. పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి రాశి కావడం వలన తులారాశి వారు స్వామివారిని ప్రసన్నం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. అందువలన ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపటానికి చాలా ఇష్టపడతారు. జీవితంలో మీకు అనేక సమస్యలు ఎదురైనప్పుడు శివచాలీసాను పఠించడం వలన శాంతి, సంతోషము లభిస్తుంది. శివాలయాలను సందర్శించడం వలన మీ ఆధ్యాత్మిక బంధం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వలన అంతర్గత ప్రశాంతత లభిస్తుంది. రెండవది కుంభరాశి. పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి రాశి చక్రాలలో మరొక రాశి ఈ కుంభరాశి. ఈ రాశిని పాలించే గ్రహం శని. ఈ కుంభరాశి వారు క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా అధిగమించగలుగుతారు. ఈ రాశి వారు ఎల్లప్పుడూ పరమేశ్వరుడి అనుగ్రహంతో ఉంటారు. ఈ కుంభరాశి వారు సోమ, శనివారాలలో శివ చాలీసాను పఠించాలి. దీని వలన శివుని ప్రసన్నం చేసుకోవడమే కాకుండా శనిగ్రహం నుండి కలిగే దుష్ఫలితాలు కూడా తగ్గుతాయి. పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే శని భగవానుడి ఆశీస్సులు కూడా లభించినట్టే. ఇక మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మూడవది మకర రాశి. ఈ రాశి వారిని పాలించే గ్రహం కూడా శనిదేవుడు. మకర రాశి వారు చాలా కష్టపడి పనిచేసేవారు. స్వభావంలో ప్రభావశీలులు. అందరికీ ఆదర్శవంతులుగా ఉంటారు. పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి రాశులలో ఈ మకర రాశి ఒకటి. ఈ రాశి వారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమపడాల్సిన అవసరం ఏమీ లేదు. అటువంటి సమయంలో శివుణ్ణి పూజించడము, శివలింగానికి జలాభిషేకం చేయడం వలన మీరు మీ కార్యాలయాలలో, విద్యలో ఉన్నతంగా రాణిస్తారు. మెరుగైన అవకాశాలు లభిస్తాయి. పరమేశ్వరుని పూజించడం వలన ఈ రాశి వారిపైన ఉన్నటువంటి శని ప్రభావం కూడా తగ్గుతుంది. అందుకని శివుణ్ణి పూజించడం వలన శనిదేవుడి ఆశీస్సులు కూడా పొందుతారు అని చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.